నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రధానికి వీరతిలకం దిద్ది పంపితే యుద్ధం మధ్యలో ఆపేశారు. దేశ ఆత్మగౌరవాన్ని ట్రంప్ ముందు తాకట్టు పెట్టారని సీఎం ఆరోపణ. బీఆర్ఎస్ ను గంపగుత్తగా బీజేపీలో కలిపేందుకు యత్నిస్తున్నారన్న కవిత. కేసీఆర్ తప్ప మరెవరిని నాయకుడిగా అంగీకరించబోరని స్పష్టీకరణ. బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందం ముసుగు తొలగిందన్న కాంగ్రెస్. కవిత వ్యాఖ్యలతో ఎన్నికల్లో సహకరించుకున్నట్లు తేలిందని వెల్లడి. రాష్ట్రంలో ఎవ్వరూ కొత్త పార్టీ పెట్టారన్న ఈటెల రాజేందర్. బీఆర్ఎస్ ను తామెందుకు విలీనం చేసుకుంటామని ప్రశ్న. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు. నిందితులతో సంప్రదింపులు జరిపిన వారి ఇళ్లలోనూ సోదాలు. ఆయుధ తయారీ సరఫరాపై వాయుసేన అధిపతి సంచలన వ్యాఖ్యలు. గడువులోగా ప్రాజెక్టులు పూర్తి కానప్పుడు ఒప్పందాలు హామీలెందుకని ప్రశ్న. పీఓకే ప్రజలు త్వరలోనే భారత్లో కలుస్తారన్న రక్షణ మంత్రి. ఉగ్రవాదాన్ని పెంచిన పాక్ మూల్యం చెల్లించుకుంటోందని వ్యాఖ్య. కేసీఆర్ నుంచి తనను దూరం చేసే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ ను గంపగుత్తగా బీజేపీలో కలిపే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. తండ్రికి రాసిన లేఖను బయటపెట్టిన లీకు వీరులను గుర్తించమంటే గ్రీకు వీరుల సొంతంటి ఆడబిడ్డపై సామాజిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇతర నేతలకు నోటీసులు వస్తే హంగామా చేసిన వారు కేసీఆర్ కు ఇస్తే కేవలం ఎక్స్లో పోస్టులు పెట్టి వదిలేయడమేంటని ప్రశ్నించారు. తాను కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తారన్న కవిత ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కుటుంబంలో అంతర్గత కలహాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఇటీవల కవిత రాసిన లేఖ బయటకు రావడం, కోవట్టులు అంటూ చేసిన వ్యాఖ్యలు, వాటిపై కేటీఆర్ స్పందన, అనంతర పరిణామాలపై కవిత మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. వివిధ అంశాలపై కేసీఆర్ కు వందల లేఖలు రాసిన తాను ఇటీవల తండ్రికి రాసిన లేఖను ఎవరో కావాలని లీక్ చేశారని చెప్పారు. ఆ కోవట్టులు ఎవరో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు నీతి వ్యాఖ్యలు చెప్పేవారు కోవట్టులు ఉన్నారంటూనే వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. కేసీఆర్ కు తాను రాసిన లేఖలో పార్టీకి వ్యతిరేకంగా ఒక్క విషయం లేదన్న కవిత వెన్నుపోటు పొడవడం తన లక్షణం కాదన్నారు. లేఖను లీక్ చేసిన కుట్రదారులు ఎవరో బయటపెట్టాలన్నారు. తనపై కుట్ర చేస్తున్నారని చాన్నాళ్ల క్రితమే చెప్పినప్పటికీ పార్టీ కనీసం స్పందించలేదని, ఇంకో నాయకుడిపై దుష్ప్రచారం జరిగితే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. తనను విమర్శిస్తున్న నేతలు కేసీఆర్ నీడలో ఎదిగారు తప్ప వారు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ జాగృతి ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశారని, కేసీఆర్ నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదని తెలిపారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టులు పెట్టి వదిలేస్తే సరిపోతుందా అని కవిత ప్రశ్నించారు. ఇంకో నాయకుడికి నోటీసులు వస్తే హడావుడి చేసి కేసీఆర్ విషయంలో ఎందుకు స్పందించలేదని అడిగారు. తాను ఏనాడు పదవుల కోసం పాకులాడలేదన్న కవిత 2019లో కుట్ర చేసి ఎంపీగా ఓడించారని, ఇది తెలిసి కేసీఆర్ తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని వివరించారు. ఢిల్లీ మద్యం కేసులో పేరు వచ్చినప్పుడు పదవికి పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడితే కేసీఆర్ వారించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని, తాను జైలులో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన వస్తే వ్యతిరేకించినట్లు తెలిపారు. పార్టీకి ఎంపీ సీట్లు అవసరమైనప్పుడు ఒక్క సీటు కూడా రాకుండా చేశారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులనే పెట్టలేదని ఆక్షేపించారు. కేసీఆర్ ను మోసే అంత పెద్దవాళ్లయ్యారా? కేసీఆర్ వల్ల సభ విజయవంతమైతే తమ వల్లే అయ్యింది అనుకుంటే ఎలాగని ప్రశ్నించారు. పదవులు పైసలు తనకు అవసరం లేదని, కడుపులో ఒకటి పెట్టుకుని మరో విధంగా వ్యవహరించలేనని తెలిపారు. కేసీఆర్ లాగే సూటిగా మొండిగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. రజతోత్సవ సంబరాలు అమెరికాలో ఎందుకు చేస్తున్నారని, ఇక్కడ ఎందుకు చేయడం లేదని అడిగారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ మాత్రమే తనకు నాయకుడని, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ గౌరవం ఉంటుందన్నారు.
తనను కుటుంబానికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని కవిత ఆరోపించారు. తండ్రిని కుటుంబాన్ని వదిలి ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు. తనను దూరం చేస్తే ఎవరికి లాభమో ఆలోచించుకోవాలన్నారు. బీఆర్ఎస్ బలోపేతమే తన లక్ష్యమన్న కవిత తనను పార్టీ నుంచి బయటకు పంపే సీన్ ఎవరికీ లేదన్నారు. కొత్త పార్టీ ఎందుకని ప్రశ్నించిన కవిత ఉన్న పార్టీని బాగా చూసుకుంటే చాలని అన్నారు. పార్టీ కోసం గట్టిగా పోరాడతారన్న కవిత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితలో ఇంత ఆవేదన ఉందని ఇవాళే తెలిసిందన్న బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ ఖచ్చితంగా అన్ని సర్దుకుంటాయన్న విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు. కవిత వ్యాఖ్యలపై తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో వినోద్ కుమార్ మాట్లాడారు. రాజకీయాల్లో ఇలాంటి ప్రకంపనలు సహజమేనని, గతంలో చాలా పార్టీల్లో ఇలాంటి ప్రకంపనలు చూశామన్నారు. తమ పార్టీ మొదటిది కాదు, చివరిది కాదని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. తాను కవితతో మాట్లాడే ప్రయత్నం చేస్తానని వినోద్ తెలిపారు. బీజేపీతో పనిచేయాలనుకుంటే బీఆర్ఎస్ ఎప్పుడో పొత్తు పెట్టుకునేదని చెప్పారు. కవిత వ్యాఖ్యలతో బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ముసుగు తొలగిపోయిందని కాంగ్రెస్ దుయ్యబట్టింది. ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించుకున్నారనే విషయం తేటతెల్లమైందని ఆ పార్టీ నేతలు అన్నారు. బీఆర్ఎస్లో దయ్యాలను పెంచి పోషించింది కేసీఆర్ఏనని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. కాంగ్రెస్కు కవిత అవసరం లేదని ఆ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్లో ఉద్యమకారుల గొంతు కోసిన పాపంలో కేసీఆర్, కేటీఆర్తో పాటు కవితకు పాత్ర ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. మళ్లీ అధికారంలోకి రావడానికి కొత్త కుట్రలు తెరలేపారని ఆరోపించారు. కుటుంబాన్ని చక్కదిద్దుకోలేని కేటీఆర్ కాంగ్రెస్పై ఏదేదో మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందం ముసుగు తొలగిపోయింది. మొదటి నుంచి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలు ప్రజలను మేము చైతన్యపరిచేటువంటి సందర్భం ఈరోజు కవిత కామెంట్స్ తో లేఖ రూపంలోనే బయటపడ్డప్పుడు మై డియర్ డాడీ అంటూ డాక్టర్ కవిత లేఖ రాసిన రోజే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతుంది నిజమని తెలియదన్నమాట సందర్భంగా చెబుతూ కవిత గారి కామెంట్స్ పైన కేటీఆర్ గారు స్పందించాలి. కేటీఆర్ గారు ప్రజలకు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ ను బీజేపీ ఎందుకు విలీనం చేసుకుంటుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. బీజేపీ స్టేట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ చేయదని తెలిపారు. 10 ఏళ్లు కేసీఆర్ను నమ్మి మోసపోయిన ప్రజలు మరోసారి కాంగ్రెస్ ను నమ్మి మోసపోయారని ఈటెల వ్యాఖ్యానించారు. అప్పుల నుంచి తెలంగాణ బయటపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రంలో ఎవ్వరూ కొత్త పార్టీ పెట్టారన్న ఈటెల తెలంగాణ ఉద్యమకారులను కవిత కలవడం నేరం కాదని వెల్లడించారు. నేతల మధ్య కంచెలు నాటింది కేసీఆర్ అయితే రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారన్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతారని చెప్పారు. నాయకుల మధ్య మాట్లాడుకొని ఇనుపకంచెలేసింది వాళ్ళ డాడీ, వాళ్ళ నాన్నే చేసింది. నాయకుల ఫోన్లను ట్యాపింగ్లో పెట్టడం, కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేయడం, ఒకరి దావతలకు ఒకరు పోకుండా ఉండడం, ప్రతిపక్ష పార్టీల నాయకులు పలకరించడం నేరం అనేటువంటి కల్చర్ని నేర్పింది కేసీఆర్ గారు. దాన్ని కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి నేనంటున్నాను, మొదటి నుంచి కొట్లాడుతున్నా, నాయకుల మధ్య పలకరించుకునేటువంటి కల్చర్ ఉండాలి, సంస్కారం ఉండాలని కోరుతున్నాను. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదాన్ని ఎగదోసిన వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పామని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదంపై పోరాటంలో దేశమంతా ఒక్కటైందన్నారు. సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా వర్చువల్ గా మాట్లాడిన ప్రధాని గ్రీన్ మోడల్ స్టేట్ గా సిక్కిం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఈ వేడుకలకు ప్రధాని హాజరు కావాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన పర్యటన రద్దయింది. అయితే పశ్చిమ బెంగాల్ నుంచి వర్చువల్ గా మాట్లాడిన ప్రధాని వేడుకలకు హాజరు కాలేకపోయినందుకు సిక్కిం ప్రజలకు క్షమాపణలు చెప్పారు. గొప్ప సంస్కృతి భిన్నత్వానికి సిక్కిం నిదర్శనమన్న మోదీ ఆ రాష్ట్రం దేశానికి గర్వకారణమని చెప్పారు. క్రీడలకు భారత్ను సూపర్ పవర్గా మార్చేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. ఆ దిశలో సిక్కిం సహా ఈశాన్య రాష్ట్రాలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి మానవత్వంపై చేసిన దాడి అని, ఉగ్రవాదంపై పోరాటంలో దేశంతో ఒక్కతాటిపైకి వచ్చిందని ప్రధాని గుర్తు చేశారు. सिक्किम के आप सभी लोग पर्यटन की पावर को भली भांति जानते हैं, समझते हैं। टूरिज्म सिर्फ मनोरंजन नहीं है, ये डायवर्सिटी का सेलिब्रेशन भी है। लेकिन आतंकियों ने जो कुछ पहलगाम में किया वो सिर्फ भारतीयों पर हमला नहीं था, वो मानवता की आत्मा पर हमला था, भाईचारे की भावना पर हमला था। उन्होंने हम भारतीयों को बांटने की भी साजिश रची। लेकिन आज पूरी दुनिया देख रही है
हमने एकजुट होकर आतंकियों और उनके सरपरस्तों को साफ संदेश दिया है। हमने आतंकियों को ऑपरेशन सिंदूर से करारा जवाब दिया है। పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రజలు త్వరలోనే భారత్లో కలిసిపోతారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పీఓకే ప్రజలు కూడా భారత్లో భాగమన్న ఆయన త్వరలోనే వారు సగర్వంగా భారతీయులమని చెప్పుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి పాలు పోసి పెంచిన పాకిస్తాన్ ఇప్పుడు దాని పరిణామాలను అర్థం చేసుకుంటోందని వివరించారు. ఢిల్లీలో సిఐఐ బిజినెస్ సమ్మిట్లో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకేలోని ప్రజలు భారతీయ కుటుంబంలో భాగమని తెలిపారు. పీఓకే ప్రజలు తిరిగి భారత ప్రధాన స్రవంతిలో కలిసిపోయే రోజు దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు. పీఓకే ప్రజలను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. పెంచి పోషించిన ఉగ్రవాదం వల్ల పాకిస్తాన్ ఇప్పుడు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని గుర్తు చేశారు. పాకిస్తాన్తో భారత్ వ్యవహరించే తీరు ఇటీవల పూర్తిగా మారిందని స్పష్టం చేశారు. तो आतंकवाद का कारोबार चलाना कास्ट इफेक्टिव नहीं है, बल्कि उसकी एक भारी कीमत अदा करनी पड़ सकती है। इसका अंदाजा, इसका अनुमान आज पाकिस्तान को हो चुका है। हमने आतंकवाद के खिलाफ भारत की स्ट्रेटजी और रिस्पांस दोनों को रीडिजाइन और रीडिफाइन किया है। हमने पाकिस्तान के साथ अपने इंगेजमेंट और स्कोप ऑफ डायलॉग को रिकैलिब्रेट किया है। अब जब भी बात होगी केवल आतंकवाद पर बात होगी, पीओके पर बात होगी। साथियों, मैं मानता हूं कि आज पाक ऑक्युपाइड कश्मीर के लोग हमारे अपने हैं, हमारे परिवार के हिस्सा हैं। हम प्रधानमंत्री के श्री नरेंद्र मोदी जी के एक भारत श्रेष्ठ भारत के संकल्प के लिए पूरी तरह से प्रतिबद्ध हैं और हमें यह पूर्ण विश्वास है कि हमारे वो भाई जो आज हमसे भौगोलिक और राजनीतिक रूप से अलग हैं, वो भी अपने स्वाभिमान, आत्मा की आवाज और स्वेच्छा से భారత్ కి ముఖ్య ధార మే కభీ న కభీ స్వదేశీ ఆయుధ రక్షణ సామర్థ్యం భారీగా పెరిగిందని రక్షణ మంత్రి తెలిపారు. 10 ఏళ్ల క్రితం భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు కేవలం 1000 కోట్లే ఉండేవన్న ఆయన ఇప్పుడు అది 23,500 కోట్లకు పెరిగిందని వెల్లడించారు. దేశ భద్రత కోసం రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా ఎంత కీలకమో ఇప్పుడు తెలుస్తోందన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ ఆయుధ వ్యవస్థలు ప్రదర్శించిన సామర్థ్యం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని చెప్పారు. ప్రస్తుతం ఫైటర్ జెట్లు, క్షిపణి వ్యవస్థలను నిర్మించడం సహా భవిష్యత్తు యుద్ధ సాంకేతికతలో కూడా ముందడుగు వేస్తున్నామని వివరించారు. భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్దేశిత గడువులోగా ఆయుధ వ్యవస్థల తయారీ, సరఫరా చేయకపోవడం ఇంకా సమస్యగానే ఉందని పేర్కొన్నారు. నిర్దేశిత గడువు ప్రకారం ప్రాజెక్టులు పూర్తి కానప్పుడు ఒప్పందాలు చేసుకోవడం, హామీలు ఇవ్వడం ఎందుకని సిఐఐ సదస్సులో ప్రశ్నించారు. అదే సమయంలో స్వదేశీ రక్షణ వ్యవస్థల సామర్థ్యం పెరిగిందని నౌకాదళం, వాయుసేన అధిపతులు తెలిపారు. ఢిల్లీలో జరిగిన సిఐఐ బిజినెస్ సమ్మిట్లో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, డిఆర్డీఓ చైర్మన్ సమీర్ వి కామత్ పాల్గొన్నారు. దేశంలో రక్షణ ఉత్పత్తుల పరిశ్రమ సామర్థ్యం పెరుగుతోందని ఈ సందర్భంగా నౌకాదళం, వాయుసేన అధిపతులు అభిప్రాయపడ్డారు. దేశ ప్రజల మద్దతుతోనే పాక్తో మినీ వార్లో గెలిచామని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. రక్షణ దళాలకు సాధికారత కల్పించడంలో మద్దతు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. సంపాదనలో 10% సమాజం కోసం ఖర్చు చేసే పంజాబీ కమ్యూనిటీలోని దస్వంద్ పద్ధతి మాదిరిగానే దేశంలో రక్షణ పరిశోధనల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని ఏపీ సింగ్ తెలిపారు. ఒకప్పుడు తాము కోరుకున్న ఆయుధాలను స్వదేశీ సంస్థలు సమయానికి సరఫరా చేయలేవని సైన్యం భావించేదని ఏపీ సింగ్ అన్నారు. అలాంటి సందర్భాల్లో తాము ఎక్కువగా ఇతర దేశాల ఉత్పత్తుల వైపు చూసేవాళ్లమని చెప్పారు. అయితే దేశీయంగా తయారీనే ప్రస్తుత సమస్యలకు పరిష్కారాలు చూపగలదని ప్రపంచంలో నెలకొన్న పరిస్థితుల వల్ల అర్థమవుతోందని వివరించారు. ప్రస్తుతం పరిస్థితులు కొంత మారినా నిర్దేశిత గడువులో ఆయుధాల సరఫరా జరగకపోవడం ఇంకా పెద్ద సమస్యగానే ఉందని ఎయిర్ చీఫ్ మార్షల్ పేర్కొన్నారు. Time lines is a big issue. That is where that Vachan part comes in. So once a timeline is given, not a single project that I can think of has been completed on time. So this is something where we have to look at. Why should we promise something which cannot be achieved? While signing the contract itself, some of the times we are sure that it is not going to come up. But we just signed the contract. కాలంతో పాటు యుద్ధ స్వభావం అత్యంత వేగంగా మారుతోందని, అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసే సామర్థ్యం కలిగిన యుగంలోనికి అడుగుపెడుతున్నామని అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి అన్నారు. అందుకు తగ్గట్లు రక్షణ పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. The sector of warfare has changed rapidly and continues to do so.
First, lines between war and peace are increasingly blurred. Secondly, the commercial technologies are democratizing warfare, making it available to non-state actors. And finally, we are moving into an era of mass precision, where highly accurate capabilities and in large numbers both remain important for us. We also know that non-traditional threats, such as acts of terror, can quickly spiral into a wider conflagration and conflict. Use of non-contact warfare, along with space and cyber domains, to wage a conflict with no ceasefires is a reality. రక్షణ పరిశోధన అభివృద్ధికి మరింత నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ తెలిపారు. ప్రస్తుతం రక్షణ బడ్జెట్లో 5% మాత్రమే పరిశోధన అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. రాబోయే 5 ఏళ్లలో R&Dకి కేటాయించే నిధులను 10% పెంచుతామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారని డిఆర్డీఓ చైర్మన్ వివరించారు. అమెరికా అధ్యక్షుడి ఒత్తిళ్లకు తలొగ్గి పాకిస్తాన్తో కేంద్రం కాల్పుల విరమణ ప్రకటించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసలు యుద్ధం ఆపే ఆలోచన ఉన్నప్పుడు అఖిలపక్షంతో ఎందుకు చర్చించలేదని ప్రధాని మోదీని ప్రశ్నించారు. గతంలో ఇందిరాగాంధీ పాక్ చైనాను మోకాళ్లపై నిలబెట్టి తెగువ చూపారని కొనియాడారు. దేశ భద్రత విషయంలో ప్రధాని మోదీ రాజీ పడ్డారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పహల్గాం దాడి తర్వాత దేశం యావత్తు పాకిస్తాన్కు మోదీ తగిన గుణపాఠం చెబుతారనే ఉద్దేశంతోనే మద్దతిచ్చినప్పటికీ 4 రోజులకే కాల్పులు ఎందుకు ఆపారని ప్రశ్నించారు. ట్రంప్నకు భయపడి యుద్ధం ఆపేశారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బాజ్పరలో ఆపరేషన్ సింధూర్లో దాయాది దేశానికి బుద్ధి చెప్పిన భారత సైనికుల వీరత్వానికి మద్దతుగా జైహింద్ ర్యాలీ నిర్వహించారు. ఈ సంఘీభావ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ దేశ ప్రధానమంత్రి యుద్ధం చేయాలనుకున్నప్పుడు, పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు పార్లమెంటులో అఖిల పక్షాన్ని పిలిచి చర్చించాడు. మరి యుద్ధం ఆపాలనుకున్నప్పుడు ఎందుకు అఖిల పక్షాన్ని పిలువలేదని నేను అడుగుతున్న ఈ దేశ ప్రధానమంత్రిని. ఆనాడు నీకు అవసరమైనప్పుడు మమ్మల్ని పిలిచినావు, మమ్మల్ని అండగా నిలబడ్డమన్నావు. యుద్ధం విరమించినప్పుడు మీరు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు, అందరితో ఎందుకు సంప్రదించలేదని నేను వారిని అడగదలుచుకున్నా. ఇది ఎక్కడి నీతి అని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ ను ఎందుకు విమర్శిస్తున్నారు? బుద్ధిమంతుడికి సర్ది కడతానంట, బొడ్రాయి కాడ భోంచేసి బోర్ల బుక్కల వండుకున్నాంట. ఈ రోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి ఇవాళ బీజేపీ వాళ్లకు ఏం చూసి తిరంగ ర్యాలీ చేస్తున్నారే? ఎవరి కోసం తిరంగ ర్యాలీ చేస్తున్నారు? ఇది నీ సొంత వ్యవహారం కాదు, నీ పార్టీ వ్యవహారం కాదు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విధానం. దేశ భద్రత విషయంలో యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం విరమించడం ద్వారా 140 కోట్ల భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టొచ్చి ఇవాళ గొప్పల కోసం ఉపన్యాసాలు బీజేపీ వాళ్ళు ఇస్తున్నారు తప్ప ఈ దేశ భద్రత పట్ల వాళ్లకు పట్టింపు లేదు. దేశం అఖండంగా ఉండాలని రాహుల్ గాంధీ పోరాడుతుంటే బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలతో బురద చల్లుతున్నారని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆక్షేపించారు. సైనికుల వీరత్వానికి కాంగ్రెస్ ఎల్లప్పుడూ సంఘీభావంగా ఉంటుందనే ఉద్దేశంతోనే జైహింద్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇలా బీజేపీ నాయకులు తన గురువులుగా పోల్చుకునే వాజ్పేయి గారు పార్లమెంట్ సాక్షిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని అపర కాళీమాతగా సంబోధించినటువంటి సందర్భం. ఇలా నెహ్రూ, ఇందిరాగాంధీ మొదలుకొని ఇవాళ మన నాయకుడు రాహుల్ గాంధీ వరకు ప్రాణాలు లెక్క చేయకుండా ధైర్యంగా దేశం కోసం పోరాడుతున్న సందర్భం. మిత్రులారా, సైన్యం విరోచితంగా పోరాడుతున్న సందర్భంలో ట్రంప్ మాటలకి తలొగ్గి ఓకముడిచిన బీజేపీ నాయకులు ఇవాళ రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తూ తన తప్పిదాల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్న ఈ వేళ ఇవాళ సైన్యంతో వారికి సంఘీభావం తెలపాలి, భవిష్యత్తులో మీతో మేము ఉన్నామని చెప్పడానికి ఇలా రాహుల్ గాంధీ ఖర్గే ఆదేశాల మేరకు హైదరాబాద్లో ఈ సభ నిర్వహిస్తా ఉన్నాం. యావత్తు భారతావని సైన్యం వెంట ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్తో దేశం సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. భారతదేశంలో ప్రతి పౌరుడు, ప్రతి అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు మన సైన్యంతో, మన ఎయిర్ ఫోర్స్ తో, మన నేవీతో సంఘీభావం తెలియజేస్తూ వారి వీరత్వం, శౌరత్వం, వారు యుద్ధంలో భారతదేశం యొక్క గౌరవం కాపాడి మనందరం గర్వపడే విధంగా ఏ విధంగా ముందుకు పోయినరో మనందరం మరి
ప్రతి నిమిషం ప్రతి గంట అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఎప్పటికైనా మనం ఇక్కడ సురక్షితంగా ఉన్నామంటే మన బార్డర్ మన జవాను మన బార్డర్లో మన కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమై పనిచేస్తున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రకాలుగా వికారమైన వికృతమైన బీజేపీ విమర్శలని మనం తిప్పికొట్టాలి. విజయనగరం ఉగ్రకుట్ర కేసులో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. కస్టడీలో భాగంగా విజయనగరంలో సిరాజ్ సబీర్ని విచారించిన ఎన్ఐఏ కీలక సమాచారం సేకరించింది. ఆ సమాచారంతో హైదరాబాద్లో 4 చోట్ల సోదాలు చేసింది. సికింద్రాబాద్లోని సమీర్ నివాసం సహా మరో ప్రాంతం పాత బస్తీలో 2 చోట్ల పోలీసుల సాయంతో తనిఖీలు చేసింది. సిరాజ్ సమీర్లకు హైదరాబాద్లో టచ్లో ఉన్నవారిపై దృష్టి సారించిన ఎన్ఐఏ ప్రధానంగా సమీర్తో సిగ్నల్ యాప్లో కాంటాక్టులో ఉన్న వ్యక్తి ఇంట్లోనూ సోదాలు చేసింది. ఆ సోదాల ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ వాటిని విశ్లేషిస్తోంది. ఉగ్రకుట్ర కేసులో ఇప్పటికే 5 విజయనగరంలో పోలీసులతో పాటు విచారించిన ఎన్ఐఏ మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తోంది. సమీర్తో సంప్రదింపులు జరిపిన వరంగల్కు చెందిన మరో వ్యక్తి ఇంట్లోనూ ఎన్ఐఏ సోదాలు చేసినట్లు సమాచారం. సిరాజ్ సమీర్లకి పేలుళ్ల కుట్రకు ఎవరు ఆదేశాలిచ్చారు, వారు ఇంకెవరితో టచ్లో ఉన్నారనే విషయంపై ఎన్ఐఏ కూపీలాగుతోంది. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల అమలు, భవిష్యత్ కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడంపై సన్నద్ధత సహా కీలక అంశాలు చర్చించారు. నిరుపేదల ముఖంపై చిరునవ్వు చూడాలనే ఆశయంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ మేరకు అధికారులు శ్రద్ధగా పనిచేయాలని మంత్రులు స్పష్టం చేశారు.